వెల్దుర్తి మండలంలో సాయుధ బలగాల కవాతు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఆదివారం సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. మండలంలోని చిరుకులపాడు, అల్లుగుండు, బొమ్మిరెడ్డిపల్లె, మల్లేపల్లి, రామల్లకోటతో పాటు వెల్దుర్తిలో కూడా కవాతు నిర్వహించాయి. కవాతు వెంట వెల్దుర్తి సర్కిల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. చెప్పు తీసుకొని కొట్టడానికి వస్తుంది సార్ అయ్యమ్మ. దేశమంతటా నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అనౌన్స్మెంట్ చేయడంతో ఎన్నికల కోడ్ నిన్నటి నుంచి దగ్గర జూన్ 6 వరకు 2 నెలల తర్వాత వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ యొక్క దేశమంతా జరిగే సార్వత్రిక ఎన్నికలు మరియు మన రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ రీజన్ వచ్చేసి రీపోల్ లేని ఎలక్షన్స్, ఎటువంటి ఇష్యూ లేని ఎలక్షన్స్ అని వాళ్ళు ఘంటాపరంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాకు సాయుధ బలగాలు సశస్త్ర సీమా బల్ నుంచి ఒక బెటాలియన్ మన వరకు రావడం జరిగింది. దాంతో ఈరోజు కవాతు నిర్వహించి చెరుగులపాడు కానీ, అల్లగుండు, మల్లేపల్లి, బొమ్మిరెడ్డిపల్లి, రామల్లకోట, వెల్దుర్తి గ్రామాల్లో కవాతు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనేది ఒకటి. పొరపాటు చేస్తే ఇంత ఫోర్స్ ఒక్కసారిగా ఒక విలేజ్ మీద కానీ ఒక గ్రూప్ మీద పడితే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది మీకు కళ్ళ కట్టినట్టు చూపాలనే ఉద్దేశంతోనే మీ వీధుల్లోకి వచ్చి మీ ఇళ్ల కాడికి వచ్చి మేము చూపించడం జరుగుతుంది. సో ఎటువంటి ఎవరి మాట లేని కానీ ఇంకొక ఇష్యూల్లో ఇన్వాల్వ్ అయ్యి కానీ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా మీకు ఎంత విపత్కర పరిస్థితులు వస్తాయని చెప్పి మేము తెలిసేందుకు ఇవన్నీ చేశాము. ప్రజలందరూ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగి సుహృద్భావ వాతావరణంలో జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరి సహకారం ఈ సందర్భంగా కోరుతున్నాను. వెల్దుర్తి సి సురేష్ కుమార్ రెడ్డి.
हो गया ना? ओके सर।